Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ మీద మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీద ఒక క్విక్ రివ్యూ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్లాస్ మీకు డిస్క్రిప్షన్లో నేను లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ గురించి ఒక 30 minutes వీడియో ఓన్లీ చాలా క్విక్ వీడియో అన్ని గ్యాస్ లాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీరు కంపల్సరీగా చూసి మాత్రమే ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ క్విక్ రివ్యూ చూడండి. సో మనకి పాత పేపర్స్ ఒక 8 పేపర్స్ నుంచి నేను మీకు రివ్యూ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఈ పేపరు. సో అక్టోబర్ నవంబర్ 2018లోది. సో ఇక్కడ మీరు చూస్తే సో క్లియర్గా 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి దీనిలోంచి. స్మాల్ క్వశ్చన్ చిన్న 3 marks క్వశ్చన్స్ 2 అండ్ ఐ థింక్ 4 marks క్వశ్చన్ 3 marks క్వశ్చన్స్ 2ను 8 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది. చూడండి ఆల్రెడీ ఇవి కంప్లీట్ చేసాం ఆల్రెడీ ఇంతకుముందే. ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఇచ్చింది చూడండి. సో స్టేట్ ద అవగాడ్రోస్ లా అండ్ రెనాల్డ్స్ లా. సో అవగాడ్రోస్ లా అండ్ రెనాల్డ్స్ లా. సో ఈ లాస్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఓన్లీ 30 minutes వీడియో ఉంటుంది, అది ప్రతి ఒక్కరు కూడా చూడండి. వాట్ ఈజ్ అవగాడ్రోస్ లా, వాట్ ఈజ్ రెనాల్డ్స్ లా. అవగాడ్రోస్ లా ఏంటి? సో ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండర్ సేమ్ కండిషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో వాటిలో సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, అది అవగాడ్రోస్ లా. సో అవగాడ్రోస్ లా స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండర్ సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ ఈస్ n/m కిలోమోల్ ఈజ్ ఈక్వల్ టు సో మాస్ బై మాలిక్యూల్. ఇది ఆల్రెడీ సో రెనాల్డ్స్ లా ఏంటి? సో స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాస్. సో గామా ఈజ్ ఈక్వల్ టు CP/CV ఇది ఓకే. సో Reynolds law states that specific heats of perfect gas remains constant. So CP/CV values for any gas, the CP/CV of perfect gas remains constant at all the temperatures. So CP/CV values ఎట్టి పరిస్థితుల్లోనే మారకూడదు, అప్పుడే అది పర్ఫెక్ట్ గ్యాస్ అవుతుంది. దీనికి రిలేషన్ గామా, ఎడియాబాటిక్ ఇండెక్స్ గామా ఈజ్ ఈక్వల్ టు CP/CV. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. ఏ సర్టెన్ గ్యాస్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఫర్ సర్టెన్ గ్యాస్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఎడియాబాటిక్ ఇండెక్స్. సో ఇక్కడ R ఇచ్చాడు, అలాగే గామా ఇచ్చాడు. ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్స్ CP/CV అండ్ మాలిక్యులర్ వెయిట్. సో మనకి CP/CV ఆల్రెడీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. CPకి ఫార్ములా, CVకి ఫార్ములా. CVకి R/γ-1. సో CPకి సో R/γ-1 ఇంటూ గామా. ఎక్స్ట్రాగా ఒక గామా వస్తుంది, అదొక్కటే మీరు చూడండి. సో ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాడతాం. సో CVకి ఏమో R/γ-1, సో CPకి ఏమో R/γ-1 ఉంది ఇంటూ గామా ఉంది. సో ఇక్కడ మనకి R ఆల్రెడీ ఇచ్చాడు, సో గామా ఇచ్చాడు 1.25. సో CP కట్టేయండి, గామా ఉంది, R ఉంది. సో CP/CV కట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? మాలిక్యులర్ వెయిట్ అని. మాలిక్యులర్ వెయిట్ అంటే ఇక్కడ మనకి R ఈజ్ ఈక్వల్ టు RU/m. సో R ఈజ్ ఈక్వల్ టు RU/m. సో ఇక్కడ మనకి మాలిక్యులర్ వెయిట్ కావాలి. సో RU ఈజ్ ఈక్వల్ టు 8.31. సో మనకి దీని ఉంది కదా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టీ 8.314. సో ఇది ఆల్రెడీ మనకి తెలుసు. సో ఇది స్టాండర్డ్ వాల్యూ. సో ఇది మనకి M కావాలి. ఈ R వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. జస్ట్ M ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు RU 8.314/R.26 కడితే మీకు మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ పెద్ద క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ ఏమన్నాడు? సో ఇది మన ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇనీషియల్లీ అట్ ప్రెషర్ సో 1.3 MN/m². దీన్ని మీరు kN/m²లోకి మార్చేసుకోండి. సో 1.3 × 1000 అంటే 10 క్యూబ్ కదా. సో కిలోకి మెగాకి 10⁻⁶ కాబట్టి ఇది 10 క్యూబ్ కాబట్టి సో 10 క్యూబ్ అంటే 1000, దట్ ఈస్ 1.3 × 1000
కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ వేసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎయిర్ ఇనీషియల్ అట్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ఇనీషియల్ ప్రెషరు సో వాల్యూమ్ రెండు ఇచ్చాడు అండ్ టెంపరేచర్ కూడా ఇచ్చాడు. సో ఎప్పుడు 135 degrees C ఉంటే వెంటనే మీరు 273 కలపాలి. అండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్స్ ప్రెషర్ మళ్ళీ ఎక్స్పాండ్ అయిందన్న, ఇట్స్ ప్రెషర్ ఎంత అయింది, P2 275, వాల్యూము ఇది అయింది. డిటర్మైన్ ద మాస్ ఆఫ్ ద ఎయిర్. సో వెరీ సింపుల్. సో మనకి P1 ఉంది, V1 ఉంది, T1 ఉంది. సో P1 V1, సో P1 ఇది, V1 ఇది, సో T1 ఇది. సో ఇక్కడ మనకి ఏం కట్టమంటున్నాడు, డిటర్మైన్ ద మాస్, ఆర్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు. ఎస్యూమ్ డేటా ఇక్కడ ఈ క్వశ్చన్స్లో మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మామూలుగా ఎస్యూమ్ డేటా 0.287, ఏదైనా ఆర్ వాల్యూ కానీ మనకు తెలియకపోతే ఎస్యూమ్ చేసుకోవచ్చు. ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఇక్కడ నుంచి తీసుకొని P1 ఉంది, V1 ఉంది, R ఉంది, T1 ఉంది. సో జస్ట్ మాస్ కట్టండి. నెక్స్ట్ ఏం అడిగాడు, ద ఫైనల్ టెంపరేచర్. సో ఇక్కడ P2 ఉంది, V2 ఉంది. సో ఇక్కడ M వచ్చింది కదా, P2 ఉంది, V2 ఉంది. P2 కూడా కిలో న్యూటన్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోండి. సో V2 కూడా ఉంది. సో M ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది మనకి. R వాల్యూ ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం, జస్ట్ T2. సో T2 ఈజ్ ఈక్వల్ టు, సో T2 ఈజ్ ఈక్వల్ టు సో P2 V2 బై MR. ఓకే. సో ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు, సో ఫైనల్ టెంపరేచర్ T2 ఈజ్ ఈక్వల్ టు, సో P2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, V2 ఇక్కడ ఇచ్చేసాడు, M ఆల్రెడీ ఇక్కడ కట్టేసాం, R వాల్యూ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు ఇందులోనే, ఎన్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ 900 kN అండ్ 0.13 మీటర్ క్యూబ్ టు ఫైనల్ స్టేట్. సో ఇక్కడ P1 V1 ఇచ్చాడు, P2 V2 ఇచ్చాడు. ద టెంపరేచర్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వర్ అబ్జర్వ్డ్, ద టెంపరేచర్ చేంజ్ అన్నాడు, టెంపరేచర్స్ కాదు, టెంపరేచర్లు చేంజ్ అయ్యి ఎంత, డ్యూరింగ్ 160 degrees, అంటే డెల్టా T టెంపరేచర్ చేంజ్. సో దట్ ఈస్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు, సో T2 మైనస్ T1, టెంపరేచర్ చేంజ్ అయింది, టెంపరేచర్ డ్రాప్ అయింది, లేకపోతే టెంపరేచర్ పెరిగింది, ఏదో అయింది. సో దట్ ఈస్ 160 degrees C. దీనికి 273 కలపకూడదు, గుర్తుపెట్టుకోండి, ఇది డిఫరెన్స్, నాట్ ద టెంపరేచర్. ఓకేనా. ద వాల్యూ ఆఫ్ సిపి ఇక్కడ సిపి వాల్యూ ఇచ్చాడు, సివి వాల్యూ ఇచ్చాడు. సో ఇవి రెండు ఇచ్చాడు. ఫైండ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ మాస్ ఆఫ్ ద గ్యాస్. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అడిగాడు, అలాగే మాస్ ఆఫ్ ద గ్యాస్ అడిగాడు. సో మాస్ ఆఫ్ ద గ్యాస్ అయితే ఈజీగా కట్టేయవచ్చు. సో ఎందుకంటే సిపి సివి ఇచ్చాడు, సిపి సివి ఇస్తే మనకి ఆర్కి వాల్యూ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. సో ఓకే, ఎంఆర్ T1 ఇక్కడ మనకు తెలియదు కదా. ఓకే ఒక్క నిమిషం, జస్ట్ సారీ. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి P1 ఉంది, V1 ఉంది, P2 ఉంది, V2 ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. దీని నుంచి మనం ఒక రిలేషన్స్ తెద్దాం. చూడండి ఒక్క నిమిషం, మీరు చూసుకోండి. సో P1 T1 బై P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, దట్ ఈస్ P2 V2 బై T2. ఓకే. సో ఈ రెండిట్లో నుంచి ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నీ కొట్టేస్తే మనకి T1 బై T2. సో ఇప్పుడు చేసుకుంటే సపోజ్, సో T1 బై T2 అంటే ఇది ఎక్కడికి పంపించాను, ఇది ఎక్కడికి తెచ్చాను. ఓకే. సో ఇది ఎక్కడికి పంపించాను, ఇది ఎక్కడికి తెచ్చాను, ఈజ్ ఈక్వల్ టు, సో P1 V1 బై P2 V2. సో మనకు ఆల్రెడీ P1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు, చూడండి. సో P1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు, P2 ఇచ్చాడు, V2 ఇచ్చాడు. ఇక్కడ ఒక రిలేషన్ ఫామ్ అయింది T2 T1కి. సో అలాగే అనదర్ రిలేషన్ ఏంటి, సో T2 మైనస్ T1 ఆల్రెడీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 160 ఇచ్చాడు. సో అంటే ఈ T1 మైనస్ T2, సో ఈ T1 మైనస్ T2 నుంచి ఒక ఒక న్యూమరిక్ వాల్యూ వస్తుంది. సపోజ్ ఇది 0.5 అనుకుందాం. సో ఇప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు T2, ఇది దీనిలో వేసామనుకోండి, సో మనకు T1 వస్తుంది, అలాగే T2 వస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక రిలేషన్ డెవలప్ చేయండి. ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లము మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకి P1 V1 ఇస్తాడు, P2 V2 ఇస్తాడు. ఇక్కడ నుంచి ఒక రిలేషన్ తెచ్చాం, T1 బై T2 తెచ్చుకొని ఇది వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసాం, ఒక వాల్యూ వస్తుంది. దట్ ఈస్ T1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ T2లో వస్తుంది. ఈ T1 వాల్యూ ఇక్కడికి తీసుకొని వెళ్ళండి, ఇక్కడ వేస్తేప్పుడు T2 వస్తుంది మనకి. సో T2 వచ్చిందంటే T2 వచ్చేస్తుంది, తర్వాత T1 వచ్చేస్తుంది. ఇంకప్పుడు మనకి ఇంకేం కట్టమన్నాడు, ఏది కట్టమన్నా మనం ఈజీగా కట్టేసి P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ T1.
సో ఆల్రెడీ వచ్చింది. సో మనకు T1 ఉంది. ఇప్పుడు M కట్టేయవచ్చు. నెక్స్ట్ ఏమడిగాడు, మాస్ ఆఫ్ ద ఎయిర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇప్పుడు చేంజ్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు MCV T2 మైనస్ T1. సో M ఆల్రెడీ కట్టాం కదా, దట్ ఈస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1. ఆల్రెడీ దీనిలోంచి మనకి T1 T2 వాల్యూస్ ఇక్కడ కట్టేసాం. సో P1 V1 ఉంది, R వాల్యూ ఉంది, ఎందుకంటే CPCV ఇచ్చాడు, T1 ఉంది. సో T1 కావాలి మనకి, T1 ఆల్రెడీ ఇక్కడ నుంచి ఉంది. జస్ట్ M ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై సో ఆర్ T1, ఎందుకంటే T1 ఇక్కడ మనం ఆల్రెడీ కట్టేసాం కాబట్టి నుంచి కట్టేసుకోండి. సో దాని తర్వాత ఈ రెండు వేసేయండి. U ఈజ్ ఈక్వల్ టు MCV M ఇక్కడ కట్టేసాం. సో T2 T1 ఇక్కడ మనం తీసుకున్నాం. నెక్స్ట్ పేపర్లో చూసుకుంటే స్టేట్ జౌల్స్లో. సో జౌల్స్లో వెరీ సింపుల్లా. సో ఇట్ ఈస్ ద internal energy is the function of temperature only. It is not depend, internal energy not depend upon the pressure and temperature of its pressure and volume of the gas. Okay, internal energy అన్నది ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ద టెంపరేచర్ ఓన్లీ. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. సిపి ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను. సో ఇక్కడ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. సో సిపి అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, గామా ఎడియాబాటిక్ ఇండెక్స్, ఆర్ ఇస్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెరైవ్ ద సిపి మైనస్ సివి. ఈ డెరైవ్ చూడండి 5 మార్క్స్కి ఇచ్చాడు. సో ఇది సిపి మైనస్ సివి వెరీ సింపుల్. ఇక్కడ మనకు 2 పద్ధతులు ఉన్నాయి. సో ఒకటి ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు సో W ప్లస్ డెల్టా యూతో ఒకటి చేయొచ్చు. ఇలా వస్తుంది మనకి. దీంట్లన్నిటికీ దీనికి MCP T2 మైనస్ T1, ఇదేమో W MR T2 మైనస్ T1 ప్లస్ MCV T2 మైనస్ T1. సో ఇక్కడ M ఉంది, ఈ M ఇక్కడ T2 మైనస్ T1 ఉంది. సో ఇక్కడ ఏముంది, CP ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ CV, దట్ ఈస్ R ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV. వెరీ సింపుల్. ఎలాగ ఒకలాగా చేయొచ్చు, లేకపోతే మీకు చెప్పాను ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు P1 ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ PV ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో PV ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో H2 మైనస్ H1 వేసుకొని చేసుకున్నా మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో 2 kg ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ మాస్ ఇచ్చాడు. ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 25 degrees to 150 degrees. టెంపరేచర్లు సో 25 నుంచి 150. సో 273లో ఇక్కడ కలిపేశాను నేను. ఎస్యూమింగ్ ఆర్ గామా ఇచ్చాడు. సో స్పెసిఫిక్ హీటెడ్, సో వెరీ సింపుల్. స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి, దట్ ఈస్ ఆర్ ఇచ్చాడు, గామా ఇచ్చాడు. ఇంకా మనకి అస్సలు ఆగాల్సిన పని లేదు. ఆర్ గామా సిపి ఈజ్ ఈక్వల్ టు గామా ఆర్ బై గామా మైనస్ 1. సో సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. వెరీ సింపుల్. సో సింపుల్గా మనం ఆ రెండు వేసుకొని చేసేసాం. సో ఇది చేస్తాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా MCV T2 మైనస్ T1. M 2 kg. సో CV ఆల్రెడీ ఇక్కడ కట్టేసాం. T2 ఉంది, T1 ఉంది. సో అయిపోయింది. డెల్టా H చేంజ్ ఇన్ ఎంథాల్పీ MCP T2 మైనస్ T1. సో వెరీ సింపుల్ ఫార్ములా. ఇదేదో పెద్ద ఫార్ములా, పెద్ద ప్రాబ్లంలాగా కనిపిస్తుంది, కానీ చాలా చిన్న ప్రాబ్లం. ఓకేనా. సో నెక్స్ట్ సో డెరైవ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో PV డయాగ్రామ్ ఇలా వేసుకొని, ఇలా ఒకటి వేసుకొని, ఇది ఇలాగ. సో ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ ఇక్కడ V అని పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ P2, దిస్ ఈజ్ P1. ఇది వేసుకోండి ఫస్ట్ బాయిల్స్లా. ఇదేమో సో ఇది ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి V/T ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. సో ఇలా వేసుకొని ఆల్రెడీ నేను అక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, దానిలో ఒకసారి ఆ చాప్టర్ ఒకసారి చూసేయండి. ఇది ఈజీగా మీరు ఈ ఈక్వేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, డెరైవ్ చేసేస్తారు. అలాగే ఇక్కడ క్లియర్గా ఆరో గామా ఇచ్చారు చూడండి. ఇవి వెరీ సింపుల్. సో ప్రతిసారి ఇది ఇస్తున్నాడు, పెద్ద ప్రాబ్లమ్స్లోనే చిన్న ఆరో గామా ఇస్తున్నాడు, CP/CV. సో ఇది చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి,
ద వాల్యూమ్ ఆఫ్ క్లోజ్డ్ వెజల్, ద వాల్యూమ్ ఆఫ్ ద క్లోజ్డ్ వెజల్, ఇది ప్రాబ్లం. ఓకే, ఇది చూడండి. 0.2 kg ఆఫ్ గ్యాస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ 280 to 450. M ఇచ్చాడు, T1 T2 ఇచ్చాడు. ఫైండ్ ద హీట్ ట్రాన్స్ఫర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అడిగాడు, ఎంథాల్పీ అడుగుతుంది. అది ఎంసీపీ T2 - T1 ఎంసీవీ. సో క్యూకి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ చెప్పాను కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూకి హెచ్కి కూడా ఒకటే ఫార్ములా. క్యూకి ఎంసీపీ T2 - T1, ఎంథాల్పీకి కూడా సేమ్ ఫార్ములా. సో మీరు హ్యాపీగా ఇక్కడ. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ కూడా అడిగాడు ఇక్కడ. సో హీట్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఎంసీవీ సో ఇవే ఫార్ములాస్, పెద్ద ఫార్ములాస్ ఏమీ లేవు. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీపీ T2 - T1. సో ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీపీ, సేమ్ ఫార్ములా. ఇంటర్నల్ ఎనర్జీకి ఎంసీవీ T2 - T1. సో నెక్స్ట్ ఇంకేమైనా అడిగాడు. సో ఇది అయిపోయింది ఇది. ఓకే, నెక్స్ట్ a volume of closed vessel containing the temperature, the vacuum gauge fitted to indicate the reading of the barometric reading, calculate the mass of air in vessel, assume R is equal to 0.287 kilojoules per kg Kelvin. సో ఇక్కడ చూస్తే, సో వాల్యూమ్ ఆఫ్ క్లోజ్డ్ వెజల్, వాల్యూమ్ ఇచ్చాడు 5 మీటర్ క్యూబ్, టెంపరేచర్ ఇచ్చాడు, సో ఇక్కడ ప్రెషర్ ఇచ్చాడు. సో కాకపోతే 738 mm ఆఫ్ హెచ్జీని మనం కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామండి ఇది? సో 739, దట్ ఈస్ 739/760 × 101.325. సో ఇది వేసుకుంటే మనకి ఏమవుతుంది? ప్రెషర్ ఇన్ కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్లోకి వస్తుంది. ఆల్రెడీ టెంపరేచర్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. ఏం కట్టమంటున్నాడు వీడు? జస్ట్ ఆర్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద ఎయిర్ కట్టమంటున్నాడు అంతే. సో సింపుల్గా మాస్ ఆఫ్ ద ఎయిర్ మనం ఎలా కడతాం? ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ కట్టాం. ఓకేనా, ప్రెషర్ ఇక్కడ కట్టేస్తాం. సో ఇక వాడు ఏమడుగుతున్నాడు? సో P1, సో PV ఈజ్ ఈక్వల్ టు MRT. సో ఆల్రెడీ P ఇక్కడ కట్టేస్తున్నాం, V ఇచ్చాడు, V ఇచ్చాడు, T ఇచ్చాడు, R ఆల్రెడీ ఇక్కడ ఎస్యూమ్ R అని 28. సో ఓన్లీ ఎంఏ కదా కట్టమన్నాడు. PV, M ఈజ్ ఈక్వల్ PV/RT. సో ఇక్కడ ఏంటంటే ఇది చూసేసరికి మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇదేదో వేరే ప్రాబ్లం. సో జస్ట్ దీన్ని మార్చుకోవడం మీకు తెలియాలి. 738 mm ఆఫ్ హెచ్జీని, సో ఇలా 738 mm ఆఫ్ హెచ్జీని మనం హెచ్జీలో వెయ్యం, కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్లో వేస్తాం ప్రెషర్. అందువల్ల మీరు అంటే పాస్కల్స్లో వేస్తాం. 738 ఇది స్టాండర్డ్, ఏది ఇచ్చినా /738 ఇంటూ ఇది వేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్ జౌల్స్లా అండ్ గివ్ విత్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. వెరీ సింపుల్ 3 మార్క్స్ క్వశ్చన్. సో జౌల్స్లా ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ΔU ఈజ్ ఈక్వల్ టు MCV T2 - T1. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దీని మీద 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు, సిలిండర్ 0.45 మీటర్ క్యూబ్, కెపాసిటీ కంటైన్స్ ఆక్సిజన్ అట్ ఎ ప్రెషర్ 15 bar అండ్ టెంపరేచర్. సో ఆఫ్టర్ రిలీజింగ్, ఇది చూడండి కొంత, ఆఫ్టర్ రిలీజింగ్ సమ్ ఆక్సిజన్ ద ప్రెషర్ ఇన్ ద సిలిండర్. ఏం చేశాడు? ఈ సిలిండర్లో నుంచి సమ్ ఆక్సిజన్ బయటకు వదిలేసాడంట. ఈ ప్రెషర్ ఏమవుతుంది? 15 bar నుంచి 5 barకి వెళ్ళిపోయింది వితౌట్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ ఏమీ చేంజ్ అవ్వటం లేదు, గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ చేంజ్ అవ్వట్లేదు అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిల్స్లో అనుకోవచ్చు కదా మీరు. టెంపరేచర్ కాన్స్టెంట్. ఫైండ్ ద మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ ద, కాకపోతే ఇక్కడ చూడండి మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సిలిండర్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్లో ఇది V1, P1 ఉంది, P2 ఉంది. ఈ కండిషన్లో ఉన్న ఆక్సిజన్ని బయటికి వదిలేశాడు. అప్పుడు ప్రెషర్ ఏమైంది? ఇక్కడికి తగ్గిపోయింది. సో టెంపరేచర్ మాత్రం సేమే, ఇక్కడ కూడా టెంపరేచర్ సేమే. అంటే ఇప్పుడు ఎంత బయటికి రిలీజ్ అయిపోయిందంటే మొదట ఎంత మాస్ ఉంది, తర్వాత ఎంత మాస్ ఉందో మనం కట్టుకోవచ్చు కదా. దట్ ఈజ్ M1 ఉండాలి, M2 కట్టాలి. అప్పుడు ఎంత రిలీజ్ అయ్యంటే M1 - M2. ఇప్పుడు మనకి V1, P1 రెండు ఉంది. సో ఇక్కడ మనకి ఒకటి చూడండి, మనకి ఒకటే ఫార్ములా ఉంది. సో PV ఈజ్ ఈక్వల్ టు MRT. ఆల్రెడీ P తెలుసు, P
పీ తెలుసు, P1 తెలుసు, V తెలుసు, R తెలియాలంటే మనకి R ఈజ్వల్ టు RU/M ఉంది కదా, 8.314 మాలిక్యులర్ వెయిట్ ఇది ఉంది కాబట్టి R కూడా వస్తుంది. సో T ఇచ్చాడు మనకి. సో అంటే PVRT ఉంది కాబట్టి ఇక్కడ M1 అంటే బిఫోర్ రిలీజింగ్ ద గ్యాస్. సో అయిపోయింది. తర్వాత అలాగే ఆఫ్టర్ రిలీజింగ్ ద గ్యాస్ PV2 అంటే P2 M2 RT2 కూడా తెలుసుకోవచ్చు కదా. సో గ్యాస్ రిలీజ్ చేసిన తర్వాత ప్రెషర్ P2 తెలుసు. అలాగే V అంటే ఫిక్స్డ్ సిలిండర్ అన్నాడు కాబట్టి సిలిండర్ తాలూకు వాల్యూమ్ మారదు కదా, సేమ్ వాల్యూమ్ వేసుకోండి. టెంపరేచర్ చేంజ్ ఏమీ అవ్వలేదు అన్నాడు, సో సేమ్ టెంపరేచర్ వేసుకోండి. సో R ఆల్రెడీ ఇక్కడ కట్టాం. ఇప్పుడు M2 కూడా వచ్చింది కదా, ఇందాక M1 వచ్చింది, ఇప్పుడు M2 వచ్చింది. సో ఇప్పుడు ఫైండ్ ద మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సిలిండర్ అంటే దట్ ఈజ్ M1 - M2 అంతే, వెరీ సింపుల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్ ద బాయిల్స్ లా. సో బాయిల్స్ అంటే మీకు తెలుసు, బాయిల్స్ లా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ అండ్ అలాగే రిప్రజెంటేషన్ పీవీ డయాగ్రామ్లో ఎలా చేస్తాం ఎలా చూపిస్తాం మనం, ఓకేనా. సో 1 2. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్, ఫైండ్ ద మాలిక్యులర్ వెయిట్. సో మనకి ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ R ఇచ్చాడు, సో ఫైండ్ ద మాలిక్యులర్ వెయిట్. సో R ఈజ్వల్ టు RU/M. సో R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ కావాలనుకుంటే ఇది ఇలా తీసుకొచ్చి ఇది RU/R ఇచ్చాడు. సో 8.314 ఇది, ఓకే. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడ చూడండి, డెరైవ్ ద CV R/, ఇది ఆల్రెడీ నేను ముందు నుంచి చెప్తున్నాను. మనకి CP ఇప్పుడు మనకు తెలుసు కదా, CP - CV ఈజ్ ఈక్వల్ టు R. బోత్ సైడ్స్ CV చేత చేసేస్తే మనకి సో CP/CV - 1 ఈజ్ ఈక్వల్ టు R/CV. సో దట్ ఈస్ ఇక్కడ ఇది ఏమైనా γ-1 ఈజ్ ఈక్వల్ టు R/CV. ఇది ఇటు సైడ్ తీసుకొస్తే CV ఇటు సైడ్ తీసుకొస్తే R/γ-1 అంతే, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండెడ్ 400. సో P1 V1 ఇచ్చాడు, అలాగే P2 V2. టెంపరేచర్ ఫాల్ డౌన్, సో ఇందాకట్లాగే దట్ ఈజ్ సో T2 - T1 ఈజ్ ఈక్వల్ టు 150 degrees. ఇందాక ఫస్ట్ చేసాం కదా. సో అలాగే దీని నుంచి మనకి రిలేషను, సో మనకి P1 ఇచ్చాడు, V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2/T2. సో ఇప్పుడు మనకి ఇదొక రిలేషను, ఇక్కడ T1/T2 ఈజ్ ఈక్వల్ టు P1 V1/P2 V2. సో ఆల్రెడీ P1 V1 మనకి ఇస్తాడు, P1 V1 ఇచ్చాడు, P2 V2 ఇస్తాడు కాబట్టి ఇదొక రిలేషన్, ఈ రెండు రిలేషన్ల నుంచి T1 T2 కనుక్కుంటాం. T1 T2 కనుక్కుంటే సో ఇంక ఇంటర్నల్ ఎనర్జీ MCV. సో CP/CV వాల్యూలు ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద గ్యాస్ CP/CV R ఇచ్చాడు కాబట్టి మనం ఇది కనుక్కుంటాం, ఓకే. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this